ఏమండి ఏమైందండి అక్కడ యాక్సిడెంట్ జరిగి ఓ అమ్మాయి వ్యాన్ కింద పడి చచ్చిపోయిందయ్యా. అమ్మాయ్యా? ఎవరండి అమ్మాయి? ఎవరోనండి, చూస్తే లక్షణంగా ఉంది. వ్యాన్ కింద పడి చచ్చిపోయిందండి పాపం. తెల్లచీర తెల్లజట్టు కట్టుకుని ఉంది. చూస్తే ఉన్నోళ్ళు అమ్మాయిలా ఉందండి. ఏమైందండి? రాదండి. కాదండి, మానే సుబ్బారావు అమ్మాయి సీత. బ్రదరు, నువ్వు ఇలా పార్వతిని పోగొట్టుకున్న దేవదాసుల ట్రాజడీ ఫీలింగ్ ఇస్తుంటే మేము ఫ్రెండ్స్. అవునండి, రాధ ఉన్నంత కాలం ఆవిడ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి చాలా రకాలు ప్రయత్నించారుగా. ఇప్పుడు నీ అదృష్టం కొద్ది ఆవిడ రావడం వెళ్ళిపోయిందిగా, ఇక హాయిగా ఉండు. నన్ను చూస్తుంటే మీ ఇద్దరు వేళాకోళంగా ఉందా? అది లేకపోతే ఏమిటా, మంచో చెడు రాజుతో స్నేహం లేకపోయినా కాస్త పరిచయం కలిగింది. ఇప్పుడు ఆ రాధ కనిపించబోయేసరికి బాధపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది. ఓహో, మీకు తెలియకుండానే మీరు ప్రేమలోకి దిగారనమాట. ప్రేమ లేదు, దోమ లేదు. ఆమెను అనవసరంగా తిట్టానే అని బాధపడుతున్నాను. ఒరే, నీది డెఫినెట్ గా ప్రేమకేసారా? నాతో చిన్న సహాయం వింటావా? ఏమిటి? నువ్వు ఇలా ఒంటరిగా ఉన్నంతకాలం రాధ కాబోతే మరి స్వచ్ఛభామైన నీ ఇంట్లో దూరి రాధలాగే బాధ పెట్టే అవకాశం ఉంది. అదే నిజమేనండి. మేము మీ శ్రేయోభిలాషులుగా చెప్తున్నాము. మీ తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని మీరు వెంటనే పెళ్లి చేసేసుకుంటే రేపొద్దు రాధ మళ్ళీ వచ్చిందనుకో, నో వేకెన్సీ బోర్డు చూపించొచ్చుగా. అది కదా, అసలు విషయం చెప్పేస్తున్నాను. రాధ దూరం అయితే నాకు నిజంగానే బాధగా ఉంది. ఐఎమ్ సారీ బ్రదర్. నీ రాధ కనిపించలేని పోలీస్ రిపోర్ట్ ఇస్తే? ఆ రాధ ఈయనకి ఏమవుతుందని పోలీస్ రిపోర్ట్ ఇస్తారండి. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయక్కర్లేదు, నేనే పోయి ఎత్తుకుంటా. నేను చూడనా? ఏ అక్కరు. నేను లోపలికి రావచ్చా? లోపలికి రావచ్చా అని అడుగుతున్నాను. నన్ను క్షమించరాదా, నేను అనవసరంగా బాధ పెట్టాను. నువ్వు కనపడిపోయేసరికి ఊరంతా వెతికి ఇప్పుడే వచ్చాను. ఇక మీద నేను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను. అతను పెళ్లి కొడుకు పేరెంట్ తల్లి గదిలోకి లాగాడని ఒక్క రోజు నీ పెళ్ళాన్ని కనపడకపోయేసరికి నీ ఇంటికి వచ్చి ఆడాలంతా నీకు పెళ్ళాలాగానే కనపడుతున్నారా? అయ్యో, అది కాదు పెద్దమ్మ గారు. రాధ కనిపించపోయేసరికి ఆ బాధలో. ఏవయ్యా, నువ్వు నిజంగా బాధపడుతున్నావా? ఆ అమ్మాయి ఉన్నంతసేపు నేను నీకు మొగుడిని కాదా, నువ్వు నాకు పెళ్ళాను కాదని చంపుకు తిన్నావు కదయ్యా. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు, అదిగో అక్కడ ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు అన్న మాటలకి నీ భార్య గుళ్ళో కూర్చుని ఏడుస్తుంటే నేనే తీసుకొచ్చాను. అయినా మీ ఇద్దరు బద్ధ శత్రువులాగా ఉన్నారు కానీ భార్య భర్తలాగా కాపురం చేస్తున్నారా? పొరపాటైందండి. ఆ పొరపాటు మీది కాదయ్యా, మీరు చదువుకున్న చదువులు. మీ ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదివారే కానీ భార్యాభర్తలిద్దరూ ఎలా మసులుకుంటే ఆ సంసారంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటాయో మాత్రం మీకు తెలియదు. మీ చదువుల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల వల్ల జీతాలు వస్తాయి, జీతాల వల్ల జీవితాలు గడిచిపోతాయే కానీ జీవితానికి కావలసిన తెలివితేటలు మాత్రం రావడం లేదయ్యా. నేను మా ఆయన పెద్దగా చదువుకోకపోయినా మేము సంసారం చేశాం, మేము గొడవలు పడ్డాం. కానీ ఎన్నడూ ఇలా మీలా రోడ్డును పడలేదు, మూడో మనిషి చేత మాట పడలేదు. పగలు పోట్లాడుకుంటే రాత్రులు మాట్లాడుకునేవాళ్ళం, రాత్రులు పోట్లాడుకుంటే పగలు మాట్లాడుకునేవాళ్ళం. అంతేగాని మీలాగా మాత్రం సంసారం చేయలేదు. అలాగని మేమేదో గొప్పగా సంసారం చేశామని చెప్పను, కానీ మీకంటే చక్కగా సంసారం చేశాం కాబట్టి నా పసుపు కుంకుమ చెరిగిపోయి 10 ఏళ్ళైనా ఆనాటి తీపి జ్ఞాపకాలు నా మనసులో ఇంకా పచ్చగానే ఉన్నాయి. అవును, మీ ఆయన కోపంలో ఏదో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనా? ఇదిగో చూడమ్మా, సంసారం చేసే ఆడది నీళ్ళల్లో ఉన్న చేపలాంటి. నీళ్ళల్లో ఉన్నంత వరకే చేపకు బ్రతుకు, ఇంట్లో ఉన్నంత వరకే ఆడదానికి పరువు. ఇదిగో చూడు, ఇంకొకసారి మీరు ఇలా గొడవ పడ్డారంటే మీ ఇద్దరిని నేనే ఇల్లు ఖాళీ చేయించేస్తాను.